సాధారణంగా ఎవరైనా మనల్ని చీకొట్టి నువ్వు పనికిరావు దీనికి అని ఎవరైనా మనల్ని అంటే వాళ్ళ ముందే మనం ఏంటో నిరూపించుకుని మనం అందరికి ముందు గొప్పగా నిలబడితే అది కదా నిజమైన గెలుపు. ఇక జీవితంలో అంతకు మించి ఉండదు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి కూడా అలాంటి వాడే. స్వస్తిక్ చికరా ఇతని పేరు. అయితే ఆర్సీబీ జట్టు ఇతన్ని తీసుకుంది, ఆ వేలంలో తీసుకుంది. కానీ ఏమైంది అంటే అతన్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. 2025లోనే ఆర్సీబీ జట్టు తీసుకున్న బ్యాట్స్మెన్ ఈ స్వస్తిక్ శిఖర్ అని. అయితే సీజన్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడేందుకు ఆర్సీబీ యాజమాన్యం అతనికి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత జట్టు నుంచి తొలగించడం జరిగింది. కానీ ఇప్పుడు ఇదే వ్యక్తి ఉత్తరప్రదేశ్ T20 లీగ్లో విధ్వంసకర ఇన్నింగ్స్తో దుమ్ము దులిపేస్తున్నాడు. వరుస పెట్టి 13 ఫోర్లు 3 సిక్స్లతో చెలరేగిపోయాడు. ఇప్పుడు ఏకంగా ముంబై ఇండియన్స్ జట్టు ఇతన్ని తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు. జరిగిన పూర్తి విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ T20 లీగ్ 2026లో భాగంగా జరిగిన 5వ మ్యాచ్లో డేంజరస్ ప్లేయర్గా పేరుగాంచిన స్వస్తిక్ బ్యాట్తో గర్జించాడు. అయితే ఇక్కడ ఏకానాథ్ స్టేడియంలో గోరఖ్పూర్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో మీరట్ మ్యావెరిక్స్ తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ అబ్బాయి స్వస్తిక్ కేవలం 45 బంతుల్లో 4లు 6లు వర్షం కురిపించేశాడు. అయితే ఈ క్రమంలో మెరుపు వేగంతో 82 బంతులు పిండుకుని బౌలర్లను చెడుగుడాడేశాడు. అతని ఇన్నింగ్స్ లో 13 4లు 3 6లు ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్ లో గోరఖ్పూర్ లయన్స్ తో జరిగిన పోరులో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న మీరట్ మ్యావెరిక్స్ జట్టుకు ఈ స్వస్తిక్ అనే అబ్బాయి చాలా మంచి ఆరంభాన్ని అందించాడు. 45 బంతుల్లో చాలా అద్భుతంగా 82 పరుగులు చేసేసాడు అనమాట. అయితే 182.2 స్ట్రైక్ రేట్ తో దంచి కొట్టాడు. ఇతనితో రితురాజ్ శర్మ కూడా కలిసి 86 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఈ రకంగా మీరట్ మ్యావెరిక్స్ 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ అయితే చేసింది. అయితే ఇక ఇప్పుడు ఈ యొక్క మోటివేషన్తో అంటే ఇంత అద్భుతమైన దేశవాళీ క్రికెట్ ఆడినందుకు ఈ అబ్బాయిని చాలా అద్భుతంగా ఇప్పుడు ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. దీనిలో ముఖ్యంగా ముంబై ఇండియన్స్, కోల్కతా జట్లు చాలా ఎక్కువగా ఈ అబ్బాయిని గ్రాప్ చేయాలని చూస్తున్నారు. అంటే మినీ వేలం వరకు అక్కర్లేదు, ఈ అబ్బాయిని ఎంట్రీ ఇప్పించేద్దామని అనుకుంటున్నారు. చూసారా, ఏ ఆర్సీబీ జట్టు అయితే చీపో తు అని గెంటేసిందో ఇప్పుడు అదే ఐపీఎల్ ఫ్రాంచైజీకి సంబంధించిన మరో పెద్ద పెద్ద 2 జట్లు ఈ అబ్బాయిని కావాలని కోరుకుంటున్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి ఎంతో మంది యువ ఆటగాళ్ళు ఇప్పుడిప్పుడే ఎంతో టాలెంట్ ఉన్నా కూడా పైకి రాలేకపోతున్న వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయాలంటే లైక్ ఇవ్వాలి, ఇంకా ఎంకరేజ్ చేయాలంటే షేర్ కొట్టండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ప్రపంచానికి తెలిస్తేనే కదా క్రికెట్ రంగంలోకి అడుగు పెడతారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.